మూవీతో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న దర్శకుడు శ్రీకాంత్ వదేలా తర్వాత సైలెంట్ అయ్యాడు. అడ్రస్ లేడనేంతగా కనిపించకుండా పోయాడు. మధ్యలో ఇద్దరు పెద్ద హీరోల డేట్లు దొరికినట్టే దొరికి మిస్ అయ్యాయన్నారు. తీరా చూస్తే నానితోనే మళ్ళీ మూవీ తీస్తున్నాడన్నారు. అంటే ప్రభాస్ పవన్ తో డ్రీమ్ ప్రాజెక్ట్స్ పట్టాలు తప్పినట్టేనా? దసరా బుల్లోడి పాత కాంబినేషన్ వెనుక ఇంకేదో సెన్సేషన్ ఉందా? దసరా లాంటి బ్లాక్ బస్టర్ వచ్చాక ఆ సినిమా డైరెక్టర్ ఖాళీగా ఉండటం జరిగే పని కాదు. కానీ ఇంతకాలం తన జాడలేదు. కట్ చేస్తే మళ్లీ నానితో తన మూవీ అనేసరికి గతంలో వినిపించిన గుసగుసలకు బ్రేకులు పడ్డాయి. నాని కూడా హాయ్ నాన్న తర్వాత సాలిడ్ మాస్ మూవీకి మొగ్గు చూపిస్తున్నాడట. హాయ్ నాన్న వచ్చే నెలలో రాబోతోంది. తర్వాత 2 ప్రాజెక్టులతో బిజీ అయిన నాని ముందుగా మాస్ మూవీ విడుదలయ్యేలా సేమ్ దసరా దర్శకుడి ప్రాజెక్టుని పట్టాలెక్కించబోతున్నాడట. అలా శ్రీకాంత్ వదిలాతో కాంబినేషన్ రిపీట్ కాబోతోంది. కానీ అక్కడే 1,00,000 డౌట్లు పెరిగాయి. నిజానికి శ్రీకాంత్ వదిలా ప్రభాస్ డేట్ల కోసం చాలా పాటలు పడ్డాడన్నారు. ఇక కథ కూడా చెప్పి ఒప్పించాడన్నారు. కాకపోతే కల్కి, మారుతి మూవీ, ఆ తర్వాత హను రాఘవపూడి సినిమాలుండటంతో శ్రీకాంత్ ని హోల్డ్ లో పెట్టాడట ప్రభాస్. ఇక పవన్ కళ్యాణ్ కి కూడా శ్రీకాంత్ వదిలే చెప్పిన కథ నచ్చిందని, ప్రాజెక్ట్ ఓకే అయినా పవన్ ఇప్పట్లో షూటింగ్స్ కి వచ్చే ఛాన్స్ లేదు. ఒకటి ఏపీ ఎలక్షన్స్ పూర్తవ్వాలి, రెండోది ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ, హరిహర వీరమలు ప్రాజెక్టులు పూర్తవ్వాలి. సో అప్పటి వరకు శ్రీకాంత్ వదిలా వెయిట్ చేయక తప్పేలా లేదు. ప్రభాస్ సాహు కోసం సుజిత్ 4 ఏళ్లు వెయిట్ చేశాడు. పవన్ కోసం హరీష్ 4 ఏళ్లుగా వెయిట్ చేస్తున్నాడు. అలా చూస్తే ఈ పెద్ద హీరోలతో సినిమా అంటే దర్శకుడు అలా వెయిట్ చేయక తప్పేలా లేదు. అందుకే ఈ గ్యాప్ లో నానితో మళ్లీ దసరా కాంబినేషన్ రిపీట్ చేస్తున్నాడట శ్రీకాంత్ వదిలా.